రైట్ సార్, ఈ రోజు మన కంక్లూడ్ గా మనం సుధాకర్ శర్మ గారి దగ్గర వెళ్దాం. సుధాకర్ శర్మ గారు ఏదైతే మన మిత్రులు చెప్తున్నారో అనేక మంది శరణార్థులు ఇక్కడ వచ్చి ఇక్కడ శరణం పొందిన తర్వాత మన దేశానికి ముప్పెటి వాటి వెళ్ళే విధంగా వెళ్తున్నారని చెప్తున్నారు. ఇంకా కంక్లూడ్ గా మీరేమంటారు? థ్యాంక్ యూ జమీల్జీ. ఈనాటి చర్చా కార్యక్రమంలో మనం అందరి వ్యూ పాయింట్స్ తీసుకున్న తర్వాత మనకు ఒక విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. శరణార్థుల యొక్క విషయం అనేటువంటిది, రోహింగ్యాస్ యొక్క అంశం అనేటువంటిది చాలా సున్నితమైంది. ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ కూడా. ఎందువల్ల అంటే మన దేశంలోనే కాకుండా పలు దేశాల్లో స్ప్రెడ్ అయి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఇంటర్నేషనల్ ఇష్యూను యునైటెడ్ నేషన్స్ ముందు ముఖ్యంగా దానిపై ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టాలి. ఎందువల్ల అంటే ఈ విధంగా ప్రతి దేశంలో కూడా అంతర్గత భద్రత అనేది ప్రతి దేశం ఆలోచించేటువంటి ఒక విధానం ఉండటం వల్ల యునైటెడ్ నేషన్స్ ముందు ఇటువంటి శరణార్థులకు అలాగే స్టేట్లెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒక గుర్తింపు ఇవ్వాలి. అలాగే వారి బాగోగులకు ఒక చక్కటి విధి విధానాల్ని, ఒక ఫ్రేమ్వర్క్ను ఏర్పరచాలి. ఆ నేపథ్యంలోనే ఎవరైతే ఇలా పలు దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ విషయంలో కూడా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఐడి అనేటువంటిది చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే వీళ్లను ఐడెంటిఫై చేసేటువంటి ఒక మెకానిజం లేకపోతే జనస్రవంతిలో కలిసిపోయేటువంటి ఒక సందర్భం కూడా ఏర్పడవచ్చు. కాబట్టి వీళ్ళపైన మానిటరింగ్ అనేది చాలా ముఖ్యం. నిజంగా మనం అందరినీ కూడా మంచి చెడు అని చెప్పలేము. కాబట్టి ఎవరు ఏ విధంగా ఉపయోగపడుతున్నారో కూడా మనం అంచనా కానీ బేరీజ్ కానీ వేయలేనటువంటి ఒక నేపథ్యంలో వీళ్ళపై ఒక స్కానర్ ఉండటం చాలా ముఖ్యం. అలాగే దేశీయ భద్రత అనేటువంటిది, ఎందుకంటే నేషన్ స్టాండ్స్ పారమౌంట్ కాబట్టి మనం దేశ భద్రత అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటూనే మన వల్ల ఎంతవరకు వీలైతే అంతవరకు ఇటువంటి అంశాల్లో భారతదేశం కూడా తన యొక్క దృష్టిని పెట్టవచ్చు.